పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన దేవగురువైనటువంటి బృహస్పతి వక్రత్యాగం జరుగుతుంది. అంటే ఫిబ్రవరి 4వ తేదీ నుంచి దేవగురువైనటువంటి బృహస్పతి రుజుమార్గంలో వృషభ రాశిలో సంచరిస్తాడు 99 రోజుల పాటు. ఎప్పటి వరకు? మే 14వ తేదీ వరకు. ఈ 99 రోజులు వృషభ రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారు? ఏమిటి, గురుడు రుజుమార్గంలో సంచరిస్తే ఏదైనా ప్రత్యేకత ఉంటుందా అంటే, అసలు గురుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించడమే పరమ పవిత్రం. గురుడిని ఆధారంగా చేసుకొని నదులకు పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి మహాకుంభమేళా కూడా గురుడు వృషభ రాశిలో ఉండగా రవి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రారంభమైంది. అంటే మనకు ప్రసిద్ధమైనటువంటి తీర్థాలు, పుణ్యక్షేత్రాలకి, మహాకుంభమేళాలకి, వీటన్నిటికీ కూడా ఆధారభూతుడు ఎవరు అంటే గురువు. మహాపుష్కరాలకు, మహాకుంభమేళాలకు, కుంభమేళాలకు అంటే మహాకుంభమేళ, కుంభమేళాలకు, వీటన్నిటికీ కూడా ఆద్యుడు ఎవరు అంటే గురువు. గురువు యొక్క ఆధారంగానే ఇవన్నీ జరుగుతాయి. అటువంటి గురుడు రుజుమార్గంలో ప్రవేశిస్తున్నాడు, రుజుమార్గంలో సంచరిస్తున్నాడు. సహజంగా వక్రం ఇప్పటిదాకా అంటే ఫిబ్రవరి 4వ తేదీ వరకు వృషభ రాశిలోనే ఉన్నప్పటికీ వక్రంలో ఉన్నాడు. వక్రంలో ఉన్నప్పుడు తన యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వలేడు. ఇప్పుడు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, గురుడు మానవులకు కావలసినటువంటి సమస్తమైనటువంటి సుఖాలకి, శుభాలకి, సంతోషాలకి, ఐశ్వర్యాలకి అన్నిటికీ కూడా కారక గ్రహం గురుడు. అంటే వీటన్నిటిని ఇవ్వగలిగినటువంటి శక్తి ఉన్న గ్రహం ఎవరు అంటే గురుడు. అంత శక్తివంతమైనటువంటి దేవతలకే గురువు, దేవతల గురువు అయినటువంటి ఆ బృహస్పతి మీ జన్మరాశిలో రుజుమార్గంలో సంచరిస్తున్నాడు. ఇప్పటికీ చూడండి, పల్లెటూళ్ళల్లో మనకి అంటే చదువు పెద్దగా లేకపోయినటువంటి వారు, లేదా జ్యోతిష పరిజ్ఞానం పెద్దగా లేకపోయినటువంటి వారు కూడా ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయాలనుకుంటే, ఉదాహరణకి కూతురికి వివాహం చేయాలన్నా, కొడుకు వివాహం చేయాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, లేదా ఇంకా ఏదైనా పని చేయాలన్నా కూడా ఆ దగ్గరలో ఉన్నటువంటి పురోహితుల దగ్గరకు వెళ్ళి, బ్రాహ్మణుల దగ్గరకు వెళ్ళి, గురుబలం ఉందా, మాకు మా పేరుతో గురుబలం ఉందా అంటారు. అంటే మా పేరుతో గురుబలం ఉందా అంటే అర్థం ఏమిటి? మీ పేరు ప్రకారం మీ రాశి ఏంటి, ఆ రాశికి గురుడు ఏ స్థానంలో సంచరిస్తున్నాడు, దానిని బట్టి మీ గురువు యొక్క అనుకూలం మీకు ఏ రకంగా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు వృషభ రాశి వారికి మీ జన్మరాశిలోనే 99 రోజుల పాటు గురుడు మీ జన్మరాశిలో రుజుమార్గంలో సంచరిస్తున్నాడు. మరలా ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుంది అంటే మరలా 12 సంవత్సరాలకు వస్తుంది. 12 కారణం ఏంటంటే, గురుడు ఒక్కొక్క రాశిలో సంవత్సర కాలం పాటు ఉంటాడు. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు పుష్కరాలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం మహాకుంభమేళా కూడా ప్రారంభమవుతుంది. కుంభమేళాకు వెళ్ళలేనటువంటి భక్తులు అంటే వెళ్ళలేనటువంటి వారికి ఎటువంటి ప్రత్యామ్నాయం ఉందనేటటువంటి విషయం కూడా నేను ఒక వీడియోలో తెలియజేస్తాను. ఇప్పుడు వృషభ రాశి వారికి ఎవరు గురుడు? అష్టమ లాభాధిపతి. అష్టమ లాభాధిపతి అయినటువంటి గురుడు వృషభ రాశిలో సంచరించేటప్పుడు, ఇప్పటిదాకా వక్రంలో సంచరించేటప్పుడు అనుకున్నటువంటి ప్రతి పని కూడా ఏదో తెలియనటువంటి ఆటంకాలు, తెలియనటువంటి అవాంతరాలు. పైగా అష్టమాధిపతి వక్రంలో సంచరించాడు ఇప్పటిదాకా, అంటే రెట్రోగ్రేడ్, వెనక్కి వెళ్తూ ఉన్నాడు. అంటే ఆర్థిక స్థితి కూడా పైకి వెళ్ళాలనుకునే కొద్దీ కిందికి వెళ్ళిపోతూ ఉంది వృషభ రాశి వారికి. కానీ ఫిబ్రవరి 4వ తేదీ నుంచి అలా కాదు. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు 99 రోజుల పాటు వృషభ రాశి వారికి కూడా పట్టింది బంగారం అన్నట్టుగా ఉంటుంది. అష్టమ స్థానాధిపతి, అష్టమ స్థానం అంటే ఏంటి? ఆకస్మికమైన ధనలాభానికి సూచన. లాభస్థానాధిపతి వ్యాపారపరమైన లాభాలకి, ఆర్థిక లాభాలకి సూచన. అటువంటి గురుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు గురు బలం పెరుగుతుంది, దైవ బలం పెరుగుతుంది, మాట్లాడేటటువంటి మాటకు శక్తి పెరుగుతుంది, చేసేటటువంటి పనులలో ప్రావీణ్యం పెరుగుతుంది.
అన్నింటికంటే ముఖ్యంగా వృషభ రాశి వారికి చేసేటటువంటి పనిలో అంకిత భావం పెరుగుతుంది. మీకు తెలియకుండానే మీలో గురుడు రుజుమార్గంలో ప్రవేశించినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటటువంటివి కలుగుతాయి. జన్మరాశిలో రుజుమార్గంలో ప్రవేశించినప్పుడు ఎలాంటి పని మొదలుపెట్టినా సరే, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, వివాహపరంగా కానీ, గృహపరంగా కానీ, ఎలాంటి పని మొదలుపెట్టినా సరే ఒక్కసారి పరిపూర్ణంగా గురుడికి నమస్కారం చేసుకొని, గురువుకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చేసుకొని, ఎలాంటి పని మొదలుపెట్టినా సరే చక్కగా బ్రహ్మాండమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది. పైగా గురుడు ఎక్కడున్నాడు? వృషభ రాశిలో రోహిణీ నక్షత్రంలో ఉన్నాడు. వృషభ రాశి దేనికి సంబంధించిన స్థానం? చంద్రుడికి ఉచ్చ స్థానం. అది గురుడు ఎక్కడ సంచరిస్తున్నాడు? రోహిణీ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అంటే చంద్ర నక్షత్రములోనే సంచరిస్తున్నాడు. సహజంగా గురుడు చంద్ర నక్షత్రంలో సంచరించేటప్పుడు గురుడు చంద్రుడితో కనుక కలిస్తే అక్కడ గజకేసరి యోగం ఏర్పడుతుంది. అలానే గురుడు చంద్ర నక్షత్రములో సంచరించేటటువంటి రోజులలో అంత గొప్ప బలాన్ని, గజము అంటే ఏనుగు, కేసరి అంటే సింహము, ఒక ఏనుగుకి ఒక సింహానికి ఎంత బలమైతే వస్తుందో వృషభ రాశి వారికి 99 రోజుల పాటు అంత గొప్ప శక్తిని పొందుతారు. వృషభ రాశి వారు అంత శక్తిని పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు వృషభ రాశి వారు ఏ సమస్యతోటైతే తీవ్రంగా మదనపడ్డారో, తీవ్రంగా బాధపడ్డారో, ఆ సమస్యలకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి పరిహారం లభిస్తుంది. గురు స్తోత్ర పారాయణం చేయండి. ఇది విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. ఈ 99 రోజుల పాటు మరలా 12 సంవత్సరాలకు కానీ ఇటువంటి అవకాశం వృషభ రాశి వారికి రాదు. 12 సంవత్సరాలకి ప్రస్తుతం అనుకూలమై, పైగా మహాకుంభమేళా జరుగుతున్నటువంటి సమయం కూడా. కారణం ఏంటంటే వృషభ రాశిలో ప్రవేశించినప్పుడే కుంభమేళా జరగటానికి ప్రధానమైన కారక గ్రహం ఏమిటంటే రవి గురు గ్రహాలు. గురుడు వృషభ రాశిలో ఉండి రవి మకర రాశిలో ప్రవేశించినప్పుడు కుంభమేళా వచ్చింది. అంత మహత్తరమైనటువంటి, పైగా 4వ తేదీ నుంచి రుజుమార్గంలోకి వెళ్తున్నాడు. ఇంకా అంటే పరిపూర్ణమైనటువంటి గురుబలం వృషభ రాశి వారికి పొందుతారు. ఇంకా ఎవరు ఎక్కువ బలాన్ని పొందుతారంటే మీరు జన్మించిన సమయంలో కూడా గురుడు మీ జన్మరాశిలో కానీ లేదా 2, 5, 9 స్థానాలలో కనుక ఉన్నట్లయితే అటువంటి వారు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితానికి మల్టిపుల్ అంటే డబుల్, ట్రిపుల్ బెనిఫిట్స్ పొందుతారు. ఒకవేళ మీరు జన్మించిన సమయంలో కనుక పాపస్థానాలలో అంటే 6, 8, 12 పాపస్థానాలలో కానీ, రోగస్థానాలలో కానీ, వ్యయస్థానంలో కానీ గురుడు సంచరించినప్పుడు ఈ ఫలితం కొద్దిగా తగ్గుతుంది. అటువంటి సందర్భంలో మీరు చక్కగా కొన్ని గురుకు సంబంధించినటువంటి గురు పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే ఈ 99 రోజులు వృషభ రాశి వారికి అనూహ్యమైనటువంటి ఫలితాలు పొందుతారు. శుభం.